ఒక్కరోజే 1,00,000 కోట్లు పెట్టుబడులు అమెజాన్ టాప్ 60,000 కోట్లు పెట్టుబడికి హామీ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంఓయూ దావోస్లో తెలంగాణకు పెట్టుబడుల విలువ 4 రోజుల్లో 1,79,000 కోట్లు పెట్టుబడులు దాదాపు 50,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు గేమ్ చేంజర్గా రైజింగ్ తెలంగాణ 2050 విజన్ 5 ఏళ్లలో $100 మిలియన్ ఎకానమీ 2050 నాటికి $1 ట్రిలియన్ టార్గెట్ ప్రత్యేక ఆకర్షణగా ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఈవీ సెమీ కండక్టర్ ఏఐ మెట్రో విస్తరణ సైతం ముగిసిన సదస్సు నేడు నగరానికి సీఎం విత్ టీమ్ అంటూ చూస్తా ఉన్నాం. దావోస్ పెట్టుబడులతో రియల్ బూమ్ కొత్త యూనిట్ల స్థాపనతో భూములకు డిమాండ్ ఫ్యూచర్ సిటీ విజన్ 2050తో మరింతగా సేల్స్ అనుబంధ పరిశ్రమలతో ఆర్థిక అభివృద్ధికి ఊతం సిటీకి అన్ని వైపులా భూ లావాదేవీలకు ఛాన్స్ దాదాపు 50,000 మంది యువతకు ఉద్యోగాలు ఎకానమీ బాగా పెరుగుతుందన్న ఆఫీసర్లు జనంలో ప్రచారం చేసే బాధ్యత పార్టీ నేతలదే. ఇక్కడ రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు కొంతమంది టీం కలిసి దావోస్లో పెట్టుబడులు తీసుకొస్తూ ఉంటే ఇక్కడ పార్టీ నాయకత్వం ఏం చేయాలి? ఆ పెట్టుబడులను ప్రచారం చేయాలి. కానీ పార్టీ నాయకత్వం ఏం చేస్తుంది? యూత్ కాంగ్రెస్ కొట్టుకుంటా ఉంది, అటు పటాన్చెరులేమో ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకులు కొట్టుకుంటా ఉన్నారు. ఇక చాలా రకాల జరుగుతూ ఉన్నాయి ఇంటర్నల్గా పార్టీలో. అది ఎంత దారుణంగా అంటే ఆ చిల్లరగాలు కూడా అట్లా కొట్టుకుంటా ఉన్నారు. అరే ప్రభుత్వం మీది అన్ని రకాల వెసులుబాట్లు ఉంటాయి, మీకు చేసుకోవచ్చు కదా, అట్లా ఉండదు. ఆధిపత్య పోరు ఎందుకు? ఏం బిక్కుంటారు ఆధిపత్య పోరుతోటి? ఒక్కసారి మీ అధికారం పోతే మిమ్మల్ని కుక్కలు కూడా దెక్కాయి, గుర్తుపెట్టుకోండి. అరే ఆడనేమో ఆయన పాపం వాళ్ళంతా టీం అంతా కలిసి టైం అంతా వాళ్ళు అన్ని వాళ్ళ టైం అంతా రాష్ట్రం కోసం పెట్టుబడుల కోసం కేటాయిస్తూ ఉంటే మీరు మాత్రం జల్సాలు చేస్తూ ఉన్నారు. అధికారం ఉంది కదా అని. నిజంగా నేను రేవంత్ రెడ్డి గారు ఒక విజ్ఞప్తి చేస్తాను. మీకోసం కష్టపడేటువంటి వాళ్ళు, నిజాయితీగా ఉన్న వాళ్ళు చాలామంది కార్యకర్తలు, వాళ్ళకు పదవులు ఇవ్వండి, వాళ్ళు ఎంకరేజ్ చేయండి. అన్ని పనికి మాలిన వాళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు, ఇష్టం వచ్చి అవుతూ ఉంది. ఇదే జరుగుతూ ఉంది తప్ప ఏది లేదు ఇక్కడ.